హాయ్ రికేష్. నువ్వు జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? మరి స్మార్ట్ డేస్ 15 డేస్లో మొత్తం ఎన్ని కోర్సెస్ అయ్యాయి? 3 కోర్సెస్. 3 కోర్సెస్ ఎందుకు తీసుకున్నా 15 డేస్లో? 17 years దాటిపోతే మళ్ళీ వర్కౌట్ అవ్వదు. సో అందుకే 15 daysలో 4 కోర్సెస్ కంప్లీట్ చేద్దాం. ఓకే, నువ్వు ఇప్పుడు 15 డేస్లోనే 3 కోర్సెస్ కంప్లీట్ అయ్యాయి కదా, నీకేమైనా ప్రెజర్ అనిపిస్తుందా? స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావా? స్ట్రెస్ నార్మల్గా ఉంది. నార్మల్గా చేసే వాళ్ళతో ఈక్వల్గా అవుతుందా నీకు? నువ్వు ఇప్పుడు జాయిన్ అయ్యి 15 డేస్లో నీకేమైనా బెనిఫిట్స్ అనిపించాయా? చాలా ఏమేమి అనిపిస్తుంది? అంటే ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేస్తున్నాయి. అంటే ట్రాఫిక్ సిచ్యువేషన్స్ తెలుస్తున్నాయి, క్లైమేటిక్ చేంజెస్ తెలుస్తున్నాయి. ఓకే, సెకండ్ ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ తెలుస్తున్నాయి. ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు దాకా నువ్వు జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అయ్యాయా? అయ్యి కానీ ఫస్ట్ ఎగ్జామ్ నాకు తెలిసాయి కానీ వస్తాయి రావాలని చదవలేదు. సెకండ్ ఎగ్జామ్ నుంచి చదివాను. నీకు తెలిసినవి ఎగ్జామ్స్ వచ్చాయా? తెలిసింది. ఇంకా ఇంకేమైనా తెలుసా? నీకేమైనా బెనిఫిట్స్ ఇంకేమైనా అనిపించాయా? చాలా అనిపించాయి కానీ ఈ ఎగ్జామ్ అర్థం కాదు. నీకు హెల్ప్ అయ్యింది కదా? చాలా బాగా నీకు హెల్ప్ అయింది. ఇంకా నీకు ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్స్ తెలుస్తున్నాయి అన్నావు కదా, నెక్స్ట్ ఎగ్జామ్ ఒక క్వశ్చన్ ఎంతసేపులో చదువు, అంటే నువ్వు జాయిన్ అవ్వక ముందు ఎంతసేపులో చదివేవాడివి, జాయిన్ అయిన తర్వాత స్పీడ్ పెరిగిందా? అంటే ఒకప్పుడు 8 marks క్వశ్చన్ అనేది ఒకటి 10 to 15 minutes లో వచ్చేది. కాకపోతే జాయిన్ అయిన తర్వాత 5 to 6 minutes లో వచ్చేది. ఓకే, ఇంకా 1 to 1 నేను ఇప్పుడు ఒక బుక్ ఇస్తాను, ఇది బుక్ చేసి నీకు ఏమేమి తెలిసాయి చెప్పాలి. 32 pages ఉన్నాయి. 32 pages. 14 pictures ఉన్నాయి. 32 pages ఉన్నాయి, 14 pictures ఉన్నాయి. 14 pictures. ఓకే, ఈ లాస్ట్ 23 words ఉన్నాయి. 23 words. వీడియో బుక్స్ చూపించారు. 32 pages 23 words అంటే 14 pictures. 14 pictures ఉన్నాయి అన్నమాట. నాకు లైన్ వైజ్ గా ఫస్ట్ పేజ్ లో ఈ పిక్చర్ ఉంది, సెకండ్ పేజ్ లో ఈ పిక్చర్ ఉంది, అలా చెప్పు. అంటే ఫస్ట్ పేజ్ లోని మదర్ బయట వెళ్తుంది మేడం. మదర్ బయట వెళ్తున్నారు. సెకండ్ పేజ్ లోని వేరే యానిమల్ వచ్చి డోర్ నాక్ చేస్తుంది. పిల్లలందరూ డోర్ దగ్గర చూస్తారు. ఓకే, థర్డ్ పేజ్ లో నేను మదర్ని డోర్ తీయండి అంటారు, మాట్లాడతారు బయట నాలుగు. మదర్ బయట ఉంటారు. వెరీ గుడ్. ఓకే, 6th పేజ్ లో అది ఫోర్త్ పిక్చర్ యానిమల్ బయట ఉంది. 5th పిక్చర్ వాళ్ళు కాల్ చూస్తారు, అది మదర్ కాదండి. ఓకే, యానిమల్ కాల్ కనిపిస్తున్నాయి. డోర్ కింద నుంచి ఎలా చూస్తారు. ఓకే, 6th పేజ్ లోని ఆ యానిమల్ డోర్ రాకుండా వైట్ కలర్ లిక్విడ్ లో కాల్ డిప్ చేస్తారు. వెరీ గుడ్. 6th కలర్ పేజ్ లో డోర్ ఓపెన్ చేయాలి. డోర్ ఓపెన్ ది డోర్ అని డోర్ పైన వార్నింగ్ బోర్డు ఉంటుంది. అయినా డోర్ ఓపెన్ చేసి ఉంటుంది, ఆ యానిమల్ లోపల వచ్చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 8th పేజ్ 8th పిక్చర్ యానిమల్ లోపల వచ్చింది. 9th పిక్చర్ నమస్తే, ఐ యామ్ నెక్స్ట్ దొంగ. దొంగతనం స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టార్ట్. తర్వాత నేను చేస్తాను. కేర్ఫుల్ కిడ్స్. మేడం మేడం నేను క్రిటికో మేడం నేను ఓకే. సరే ఎక్స్ దొంగ ఇచ్చేద్దామా? ఇచ్చేయి. హాయ్ స్నిగ్ధ. హాయ్ మ్యామ్. ఈరోజు మనం రివర్స్ కార్డ్ ట్రై చేద్దాం, ఓకేనా? ఓకే మ్యామ్. రెడీ. గ్రీన్ రివర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. +4 కార్డ్. వెరీ గుడ్. గ్రీన్ 2. సూపర్. గ్రీన్ రివర్స్. వెరీ గుడ్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ జయలక్ష్మి, ఏ సర్టిఫైడ్ బ్రెయిన్ ట్రైనర్. మీరు కూడా మీ పిల్లలు బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ చేయడం చూడాలనుకుంటున్నారా? బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని
హోంవర్క్ చేయడం, బుక్స్ చదవడం, గేమ్స్ ఆడడం, ఇలా మనం డైలీ చేసే ప్రతి పని కూడా బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని చేయాలని అనుకుంటున్నారా? అసలు బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని ఎందుకు చేయాలి, దానివల్ల యూజెస్ ఏమిటి అని మీలో చాలామందికి డౌట్ ఉంది. నేను ఇప్పుడు ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇస్తాను. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్. It is a scientific designed program to unlock your children's brain potential. ఇది లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్ని బ్యాలెన్స్ చేయడంతో కిడ్స్లో మెమొరీ, కాన్సన్ట్రేషన్, ఎమోషనల్ స్టెబిలిటీతో పాటు ఈవెన్ ఇంట్యూషన్స్ బూస్టప్ అవుతాయి. బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్తో చూడకపోయినా ఆబ్జెక్ట్స్ని ఫీల్ చేయడం, కలర్స్ని ఐడెంటిఫై చేయడం వలన వాళ్ళకి కాన్ఫిడెన్స్, ఫోకస్ లెవెల్స్ స్కై హై అవుతుంది. 5 to 16 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి ఇది పర్ఫెక్ట్ కోర్స్. మీ పిల్లల్లో ఇన్బార్న్ పొటెన్షియల్ చూడాలనుకుంటున్నారా? అయితే మాకు డిఎం చేయండి. ఫ్రీ డెమో కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. Identifying flashcards in blindfold. McDonald's. Okay. Okay. Lion. Okay. Dude. Okay. Right. Okay. Wait. Okay. You umbrella. Very good. Yes. Very good. M1. Very good. 24 donuts. Very good. About 10 watches. Very good. 6 bats. Very good. Airline. Very good. You umbrella. M1. 9 donuts. 24 months. 3 things. Colors? These are right. Very good. Shops. How many? Very good. Colors? Yes. Okay. This is second mask. Now we will identify the colors. Red. Very good. White. Okay. Blue. Yellow. Okay. Grey. Okay, now. Say what is this? Orange. Pink. Very good. White. Blue. Very good. Red. Green. Yellow. Very good. Okay. Start. 7. 2. Next. 8. Very good. 9. Start. 5. Next. 7. Okay. Orange.
నోట్స్ తీవి ఇద్దరు ఎటువైపు ఇది నువ్వే చెక్ చేసుకోవాలి కాదు ఎటువైపు చెప్పాలో రెండు టూ సైడ్స్ చెప్పు ఇది వైట్ ఇది టీత్ గణపతి ఇది Good boy. నీకు ఎలా తెలుస్తుంది గణపతి అని అది కూడా చెప్పాలి నైవేద్యం వివరంగా చెప్పు దీపాలు దీపాలు నైవేద్యం గణపతి అని ఎలా స్పెసిఫిక్ గా అదే అది ఆ ట్రంక్ ని నేను ఒకసారి తిరుపతిలో ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళాను కదా అక్కడ ట్రంక్ దగ్గర నుంచి వచ్చే వాసన వచ్చింది Good boy. Good boy, Kushal. నీకు ఎలా అనిపిస్తుంది రియల్లీ షాక్ సర్ప్రైజ్డ్ చాలా బాగుంది